వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఎవరెవరికి చెల్లింపులు జరిగాయి, జరగలేదు, కారణం ఏమిటి, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే, ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ ఆఫ్ ఫిబ్రవరి 2024 ఇంతవరకు క్రెడిట్ కాలేదు, రీజన్ తెలుపగలరు అని మన మిత్రులు అడిగి ఉన్నారు కామెంట్ సెక్షన్లో. దానికి మనం కారణం తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలోనే చేద్దాం. బకాయిల చెల్లింపుల్లో భాగంగా ఒక నెల సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ ఎన్పిఎస్ అకౌంట్కు జమ చేయబడ్డాయి. మార్చ్ 2024 సిపిఎస్ కాంట్రిబ్యూషన్ క్రెడిటెడ్ ఆన్ జనవరి 13. బకాయిల చెల్లింపుల్లో ఉపాధ్యాయులకు కేవలం జూన్ 2024 వరకు మాత్రమే అప్రూవ్ అయిన పిఎఫ్ లోన్స్ మరియు మిగిలిన ఉద్యోగులకు సెప్టెంబర్ 30, 2024 లోపు ఉన్న పిఎఫ్ లోన్లు జమ అయినవి. అదేవిధంగా జనవరి 2025 వరకు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్సు, సిపిఎస్ ఉద్యోగులకు ఒక నెల మ్యాచింగ్ గ్రాంట్లు మాత్రమే క్రెడిట్ కాబడ్డాయి. ఆ విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా ఉపాధ్యాయులకు డిఏ, సరెండర్ లీవ్ బిల్లులు విడుదల చేయలేదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం. మన మిత్రులు కామెంట్ సెక్షన్ అడుగున్నారు, డిఏ అరియర్స్ గురించి చెప్పండి, ఏపీ జెల్ఐ గురించి చెప్పండి అని చెప్పి అన్నారు. సో ఈ డిఏ అరియర్స్ గురించి కానీ ఏపీ జెల్ఐ అరియర్స్ గురించి కానీ నిన్న ఆర్థిక శాఖ సమీక్షలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా మనం చూస్తున్నాం, జెడ్పీపీఎఫ్ పార్ట్ బిల్స్ జులై నాట్ క్రెడిటెడ్ అని అడుగున్నారు మన మిత్రులు. అదేవిధంగా జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ ఆఫ్ ఫిబ్రవరి 2024 ఇంతవరకు క్రెడిట్ కాలేదు అనుకున్నారు. దీనికి కారణాన్ని కనుక చూసినట్లయితే మనకి వాస్తవంగా బిల్లులు ఏప్రిల్ 2024 నుంచి సెప్టెంబర్ 2024 వరకు మొత్తం అయితే జమ అయ్యాయి. అయితే వీటిలో ఉపాధ్యాయులకు మాత్రమే జూన్ వరకు మాత్రమే జమ అయ్యాయి, మిగిలిన ఉద్యోగులకి సెప్టెంబర్కి జమ అయ్యాయి. కొంతమందికి సెప్టెంబర్ లోపు కూడా జమ కాలేదు. అంటే కారణం ఏంటంటే ఆయా ట్రెజరీల పరిధిలో ఉన్న బిల్లు మొత్తాలు 10 లక్షల లోపు ఉన్న బిల్లులు మాత్రమే జమ చేయబడ్డాయి. 10 లక్షలు దాటినటువంటి బిల్లులు అయితే జమ కాలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకి పిఆర్సీ అరియర్ల ద్వారా 6,226 కోట్ల రూపాయలు, పిఆర్సీకి ముందు ఉండే డిఏ అరియర్ల ద్వారా 1,136 కోట్లు, పిఆర్సీ తర్వాత డిఏల ద్వారా 5,000 కోట్ల రూపాయలు, పిఎఫ్ లోన్లు, పార్ట్ పేమెంట్ లోన్లు, ఏపీ జెల్ఐ లోన్లు మొత్తం కలిపి 550 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. అదేవిధంగా సరెండర్ లీవ్ మొత్తాలు కూడా 5,500 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. ఇవి కాకుండా సిపిఎస్ భాగస్వామ్యం ద్వారా మరో 3,000 కోట్ల రూపాయలు కూడా చెల్లించవలసి ఉన్నది. అనగా మొత్తం మీద ఇప్పటి వరకు చెల్లించినవి కాకుండా ఇక నుంచి మనకి 20,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని కూడా దశల వారీగా చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ.